దేవునికి మహిమ కలుగును గాక. కూడివచ్చున్న మీ అందరికీ, వినిచున్న మీ అందరికీ నా ప్రభు పేట వందనాలు. మరణాత. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అయిన యేసు తీర్పు తీర్చుడా. ప్రభు తీర్పు, ప్రభు యేసుక్రీస్తు తీర్పు అని మాటని మనం వింటున్నాం. దాని కొరకు ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన తండ్రి, నీ కొందనాలు. తీర్పు కాలంలో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, శ్రేష్టమైన దినాల్లో ఉన్నాం, ఆదరణ కలిగించే దినాల్లో ఉన్నాం. అటు ఆదరణ మాకు ఇచ్చి మమ్మల్ని నడిపించమని, నీ సన్నిధి కాపుదలతో వర్ధిల్లించేయమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమును అడుగుచు. ప్రభా, నీ దాసుడని నేను నీ లేఖనము చేతపట్టి నీ ఎదుట నిలుచున్నాను. నిలిచినది నేనే కానీ మాట్లాడేది నీవే. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. కనుక నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడండి. ప్రభా, నా కంఠస్వరం నీ బోరుగా వాడుకోండి. దీనుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. నీ ఆత్మతో ఇక్కడ ఉన్న వారందరినీ, వినిచున్న వారందరినీ దీవించండి, బలపరచండి. నీ వాక్యముకు లోబడే, నీ వాక్యాన్ని గ్రహించే, నీ వాక్యానికి పట్టుకుని శక్తిని అందించమని క్రీస్తు నామని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవుని సహాయము మనకు తోడైండును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు తీర్పు, ప్రభు తీర్పు, యేసుక్రీస్తు తీర్పు తీరుస్తున్నాడు. ప్రభు తీర్పు అంటే తీర్పు కాలంలోకి మనం వస్తున్నాం, ఆల్రెడీ వచ్చేసాం కూడా. క్రీస్తు ఎప్పుడు ఆయన విషయాలు మనకు చెప్తూ ఉన్నారంటే, తీర్పు కాలంలో రాకడ గురించి మాటలు ఎక్కువగా వినపడుతూనే ఉన్నాయి. ఒకప్పుడు అనేకమైన క్రియల కొరకు ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు క్రియల కొరకు మానేసి స్వస్థత కొరకు ఒకప్పుడు చేసేవాళ్ళం, ఆధారం కొరకు ప్రార్థన చేసేప్పుడు క్రియలు వెంటనే జరిగిపోవాలి. దీని కొరకే ప్రతివారు ప్రార్థన. అదే ప్రియులారా, యేసుక్రీస్తు తీర్పు కాలంలో మనం ఉన్నామంటే గమనించండి. దాని వాక్యం మరి క్లుప్తంగా చదివి మీకు వినిపిస్తాను. ప్రియులారా, దేవుడు తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఎలా మాట్లాడుచున్నాడు, ఎందుకు మాట్లాడుచున్నాడు అని వాక్య గ్రంథంలో చూసినప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనం చదువుతున్నప్పుడు కనబడుతున్న మాటలు చదవమా. 26, 57. యేసు పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు ఆయన తీసుకుని పోగా, అక్కడ శాస్త్రులు పెద్దలు కూడి ఉండి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముందు వరకు ఆయన దూరము నుండి వెంబడించి అమ్మా లోపలికి పోయి దీనంతా అంటే ప్రియులారా, యేసుప్రభు అప్పగించిన తర్వాత, అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయము 53వ వచనం మనం చదువుతున్నప్పుడు మార్కు గారు చెప్తున్న మాటలు 14వ అధ్యాయం 53వ వచనంలో ఏమనుందంటే, మనం చదువుతునే 14:53 వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకుని పోయిరి. ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు అందరూ అతనితో కూర్చుండి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముందుకు వెళ్ళాను. ప్రియులరా, ఇక్కడ కూడా అదే మాట కనబడుతుంది. అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయము ఇక్కడ మనము 71వ వచనము 66 నుంచి 71 వరకు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ అనేక విషయాలు కనబడతాయి. ఒకసారి చదవమ్మా. లూకాసు వార్త 22వ అధ్యాయం 66వ వచనం. ఉదయము కాగానే ప్రజలు పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సమకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకుని పోయి, నీవు
క్రీస్తు అయితే మాతో చెప్పమనిరి. అందుకు ఆయన నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు. అందుకు ఆయన నేను మిమ్మలను అడిగిన ఎడల మీరు నాకు చెప్పలేరు, ఉత్తరం ఇవ్వలేరు. అంటే ప్రియులారా, ఈ ప్రధాన యాజకులు ప్రశ్నించుటకు ఏదోను తోటలో నుంచి ప్రభువుని తీసుకెళ్లారు. గెచ్చమని తోటలో, క్షమించండి, ఏదోను తోట, గెచ్చమని తోట. ఏదోను తోట ఆదిలో ఉన్నది, ఇక్కడ గెచ్చమని తోట కనబడుతుంది. అయితే ప్రియులారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఈ మాటలను మరొకసారి విశ్లేషణ చేసుకుంటే, విశ్లేషణ అంటే గ్రహించాలి. విశ్లేషణ చేసినప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఏమై ఉన్నాయంటే ఆత్మ తలంపులు కలిగిన మాటలుగానే ఉంటాయి. అయితే యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో ఈ దినం ప్రభు మాట్లాడుతున్న మాటలు, ఈ 3 వచనాలు ఎలాగైతే తీర్పు కాలముకు ప్రభు వచ్చారు, అందుకే ప్రభు తీర్పు కాలము. ఈ ప్రభు తీర్పు కాలంలోకి వెళ్ళినప్పుడు ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఆశ్చర్యంగా ఉంది. అందుకే మనం తీర్పు కాలంలో అంతే శోధన ఎక్కువైపోతుంది. మనకి తీర్పు కాలంలో ఉన్న ప్రతి వాడికి శోధన వస్తుంది. ఎందుకంటే శోధనను జయించాలి. ఎంత త్వరగా జయిస్తే అంత త్వరగా శోధన చేయొచ్చు. అందుకే మనకు చాలా మంది టీవీల్లో గేములు చూపిస్తుంటారు. ఏంటంటే లైవ్ గేములు, మరి రియల్ గేములు చూపిస్తుంటారు. ఇందులో మరి జయించిన వాడికి బహుమానం, ధనం కూడా ఇస్తున్నారు. అది ఇక్కడ యేసుక్రీస్తు యొక్క క్రియను ఆయన రాజ్యములో చేరాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఇది కూడా రియాలిటీ షోవే మనకు కూడా కనబడుతుంది. రియల్ షో వలే దేవుడు మనల్ని ప్రశ్నిస్తవచ్చు, నడిపించవచ్చు. కాబట్టి విజయం సాధించాలంటే ఇప్పుడు కష్టకాలంలో ఉన్నాం, అంటే శోధన కాలం, తీర్పు కాలంలోకి వచ్చాం. అంటే మనము ఈ రియాలిటీ గేమ్ను జయించినప్పుడే శోధనను మనం జయించగలం. అందుకే శోధనలన్నీ కూడా జయించినప్పుడు వాడు ₹1 కోటి గెలుచుకోగలడు. ఇవాళ కోటి కాదు, కోట్ల కలిగిన ఆస్తును, అంతస్తును, బంగారు వీధుల్లోనూ, బంగారం యొక్క లోకంలో, నిత్య వెలుగు లోకంలో జీవించాలంటే ఈ లోకంలో కష్టం తప్పదు. జయించడానికి ప్రయత్నం చేయండి, జయించాలి. రియాలిటీ షోలో ఒకవేళ జయిస్తే ₹1 కోటి రావచ్చు, కానీ ఇక్కడ జయిస్తే అక్కడ ఒక్కడికే ₹1 కోటి, ఇక్కడ అందరికీ పరలోక రాజ్యం. అదే తేడా. ఈ లోకంలో గెలిచినట్లకి కొంత ధనం ఇవ్వచ్చు, అందులో 20 మంది 30 మందిని గెంటి ఒకరికే ఇస్తారు. కానీ ఇక్కడ అందరకు ఒకరని లేదు, ఒకరిని మొదలుకుని కోట్లాధిపతికు 800 కోట్ల ప్రజలకు దేవుడు పరలోక ఆశీర్వాదం, పరలోక దీవెన, పరలోక గిఫ్ట్ను, పరలోక యొక్క మహిమను, పరలోక బంగారు వీధులు, వెలుగును నీకు అందించిపోతున్నాడు. అటువంటి ఆలోచనలు నువ్వు ఉన్నావా? చదవమ్మా 18 యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనం. అంతటా సైనికులు, శాస్త్రాధిపతులు, యూదులు బంట్రోతులను యేసును పట్టుకుని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను, అంటే యేసుక్రీస్తు తీర్పులోకి వెళ్ళాడు. ఆయన తీర్పులోకి వెళ్ళటం ఏంటండి? అసలు ఇది ఇప్పటికే అందన్న ప్రశ్న. దేవునినే తీర్పులో నిలబెట్టే మనుగాళ్ళు ఇక్కడ ఉన్నారే, భూలోకంలో ఉన్నారంటే ఉన్నారని చెప్తున్న చరిత్ర, కానీ కాను అని చెప్తున్న చరిత్ర. క్రీస్తు తనంతడు తాను తీర్పులోకి వెళ్ళాడు తప్ప క్రీస్తుని తీసుకెళ్లాలని భ్రమపడుతున్నారు. ఎవరినో తీసుకెళ్లేవారు లేరు. తనంతడు తానుగానే ప్రయాణం చేసి వెళ్ళాడు, తనంతడు తానుగానే అప్పగించబడ్డాడు. ఇలా చరిత్రకారులు చెప్తూ ఉంటారు, చాలా మంది నిపుణులైన వారు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే 2 మేకలు 3 మేకలు లాక్కోలేకపోవడం నిన్ను రక్షించాడని. ప్రియులారా, ఆ మేకలకి కొట్టబడబోతే నువ్వు నేను ఈ బతుకు మనకు ఉండదు. ఇది స్పష్టంగా మీరు గమనించవచ్చు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఆనాడు ఆ మేకలు కొట్టబడలే. ఆయన మేకలు కొట్టకపోతే ఈనాడు నీకు నాకు రక్తము కారదు, విమోచన దొరకదు, పరలోక రాజ్యం చేరలేము. ఏమండి, ఈ రియల్ షోలో గెలిచిన వాడికి ధనం, కానీ ఈ రియల్ షోలో ఎలా ఉంటుందంటే అందరికీ గెలిపే. ఓటం అనేది ఉంది. ఓటం ఎవరికి? రియల్ షోని క్రియేట్ చేసి రియల్ షోని ఆడిద్దారనుకున్న వాడికే ఏంటి ఓటమి. గెలిచిన వారందరికీ పరలోక రాజ్యమే. కనుక రియల్ షో చిత్రీకరించిన సాతాను గాడు, కానీ నిజమైన రియల్ షో
సృష్టించిన వాడు దేవుడు. ఈ సృష్టిలో మనమందరము కూడా పాలు భాగస్తులుగా దేవుని బిడ్డలుగా మనం పరిగెడుతున్నాం. గనుక ఈరోజు నీవు నేను రియల్గా జీవిస్తున్నావా, నటన కలిగి జీవిస్తున్నావు? అందుకే క్రీస్తు ప్రభు తీర్పు, ప్రభు అయిన యేసు క్రీస్తు తీర్పు, ప్రభు అయిన యేసు క్రీస్తు తీర్పు అంటే యేసు ప్రభుని తీర్పులోకి నిలబెట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆనాడు రాజులు కూడా భయపడ్డారు యేసు ప్రభుని చూసి. ఎందుకంటే దేవుని కుమారుడు ఎప్పుడేం జరుగుతుందో భయపడ్డారు. పిలాతుతో సహా, హేరోదు రాజుతో సహా భయపడ్డారు, వణికిపోయారు తీర్పు తీర్చుటకు. ఎందుకంటే దేవుని కుమారుడు అప్పటికే గ్రహించాడు, పిలాతు కూడా గ్రహించాడు. దేవుని కుమారుడు ఎప్పుడేం జరుగుతుందో భయపడ్డారు. ఈనాడు నీవు నేను భయపడట్లేదు. ఎందుకంటే దేవుడు నీవాడు కాబట్టి, దేవుడు నీవాడని నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి. దేవుడు నీవాడు కాదు, తీర్పు కాలం న్యాయం తీర్చే రాజు ఉన్నాడంటే నువ్వు ఖచ్చితంగా భయపడతావు. కానీ దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, సృష్టికర్త. అందుకే నీకు భయం అనేది లేకుండా ఉంది. నా స్నేహితులారా, నా దేవుని బిడ్డలారా, ప్రేమైన నా బంధుమిత్రులారా, నా రక్త సంబంధికులారా, మీకు ఒకటే చెప్తున్నాడు దేవుడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఈ కడవర దినాల్లో తీర్పు కాలంలోకి నీవు ఖచ్చితంగా రావాలి. తీర్పు కాలంలో కంటే ఈ గేమ్ నువ్వు ఆడవలసిన వాడే. ఇప్పుడు రియల్ స్టో అని షో పెట్టి అనేకులు పిచ్చోళ్ళని, మరి మంచి వాళ్ళు కూడా పిచ్చోళ్ళని చేస్తున్నారు, మంచి పిచ్చోళ్ళు ఇంకా పిచ్చోళ్ళు అయిపోతున్నారు. కానీ దేవుడు అటువంటి వాడి కాదు. ఆయన రియల్ షో పెట్టాడంటే నేను పరలోకి తీసుకెళ్ళటం వాడికే. ఆ రియల్ షోలో సాతానుని జయించడే నీ పని, సాతానుని జయించడే నీ పని. ఎలాగా? అనేక మార్గాలు ఇచ్చాడు. మన రియల్ షోలో రియల్గా షో పెట్టే వారిలో కొన్ని మరి వారు ఏమిస్తారంటే కొన్ని నియమాలు ఇస్తారు, తర్వాత కొన్ని హెల్ప్ కూడా చేస్తారు. ఇక్కడ నియమాలు లేవు, హెల్ప్ మాత్రమే ఉంది. అది క్రీస్తు వల్లనే జరుగుతుంది. ప్రభువే సాతాడిగా నియమాలు పెడతాడు కానీ ఊబులోకి సాతానికి చేరిపోయి, కానీ ఇక్కడ ఎవరు కూడా పరలోకం తప్ప పాతాళంకి వెళ్ళకూడదు అనేది దేవుని ఉద్దేశం. అందుకే ఆయన రక్తంలో నీకు నాకు అందించబడతాయి. రియల్ షోలో తీర్పులో, రియల్ తీర్పులో నువ్వు ఉన్నావు. రియల్ తీర్పు ఎలాంటిదండి? క్రీస్తు ప్రభు తీరుస్తున్నాడు. సాతానుకును నీకును కాదండి, సాతానును మనుషులకు. ఎవరు గెలుస్తారు? దేవుని బిడ్డలు గెలుస్తారా, సాతాను గెలుస్తాడా? సాతాను గెలవడానికి ప్రయత్నం చేస్తాడు, నేను గెలిచాను అనుకుంటాడు, కానీ గెలవలేడు. క్రీస్తుదే విజయం, ఆయనదే విజయం, ఆయనదే ముందుకు నడక. ప్రియులారా, ఈ రోజున నీవు కానీ నేను కానీ ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం దేవునిని. అయితే ఇక్కడ అంటున్నాడు, అదే మరి యోహాను సువార్త 19వ అధ్యాయం 24వ వచనం, పేపర్ తిరిగేమా 19వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నప్పుడు ఇక్కడ విషయం కనబడుతుంది. చదవమ్మా. దానిని దాన్ని ఆయన అంటే ప్రియులారా, యేసు ప్రభు అంగీ కొరకు ఎవరైతే చీట్లు వేశారో ఆ చీట్లు వెనక వచ్చిందో వారే పంచుకున్నారు. అంటే శరీరక దేహమును వస్త్రాలు కూడా పంచుకునే సాతాను గారు ఆ రకంగా కూడా ప్రయత్నం చేశాడు, కానీ అవ్వలేదు. కానీ వస్త్రాలు తీసుకున్న వాడు ఏం చేశాడు తెలుసా? ప్రభు సాక్షిగా మిగిలిపోయాడు, సాక్షిగా ప్రకటించాడు. కనుక ఈ రోజున నీవు నేను మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే క్రీస్తుకు సాక్షిగా ఉన్నామా? కాబట్టి క్రీస్తు తీర్పులోకి ఏదో ఒక రోజు రావాల్సిన వారమే. ఆ తీర్పులో ఉండగల కృపను పరిశుద్ధాత్మదేవుడు నీకు నాకు అందించినట్లుగా ఈ కాలం చెప్తుంది. కానీ తీర్పులోకి వచ్చే ముందు, తీర్పులోకి నువ్వు వెళ్తావు, వెళ్ళక ముందు నువ్వు ఆలోచించవలసింది ఒకటి ఉంది. అదే వెళ్ళగనలా లేనా, జయించగల లేదా? జయించేవాడు, జయం ఇచ్చేవాడు ఆయనే. వెళ్ళటమే నీ పని. వెళ్ళు, ప్రయత్నం చేయి, ఖచ్చితంగా విజయం నీదే. అందుకే పాపాన్ని జయించాలి. పాపం జయించాలంటే మన కోరికలను జయించాలి ముందుట. ఏమండి, డాక్టర్ గారు అంటారు, నీకు ఊపు వల్ల తగ్గాలంటే పొద్దునోసారి సాయంకాలం తలగా ఊపు వద్దు అను, అప్పుడే నువ్వు తగ్గుతావు అంటారు. ప్రియులు, ఇప్పుడు కొత్తగా వచ్చింది తెలుసా, ఎక్కువగా తినండి, మీరేం కావాలని తినేయండి, కానీ పొట్ట ఖాళీ ఉంచుకోండి. ఎప్పుడు పని చెప్పండి అంటే లోపల కొవ్వు పెరగడానికి అవకాశం ఉండదంట. కడుపు నిండా తినాలి, కడుపు నిండా మాట్లాడాలి. అటువంటి దేవుడు విషయం మీకు అందిస్తున్నాడు. దానికి సాయంకాల సమయంలో వింటున్నా మీరు నేను కానీ ప్రభు యొక్క తీర్పులో ఉన్నామా? క్రీస్తు తీర్పులోకి వెళ్ళాడంటే నీవు నేను తీర్పులో ఉండకూడదని. సాతాను యొక్క తీర్పు తీర్చే తీర్పులో లేకుండా డైరెక్ట్గా పరలోకం వెళ్ళాలనే ఆయన ఉద్దేశం. అందుకే ఆయన రక్తము, ఆయన శరీరం నీకు నాకు ఇచ్చాడు. ఈ రక్తంలో, ఈ శరీరంలో కడగబడి రక్తంలో కడగబడి శరీరంతో కొనబడి నీవు నేను చిత్రీకరించబడిన వారుమా?
అలంకరించబడిన వారమా? ఒక్కసారి దేవుని వాక్యం నేను అలంకరిస్తుంది, నిన్ను బాధ పెట్టదు, నేను వేధిస్తదు, నిన్ను కృంగుపరచదు, నీకు ఆనందము, సంతోషము, సమాధానము కలగజేస్తుంది. ఒకసారి వచనం చదువుతున్నప్పుడు ఆ వచనం నీకేం చెప్తుంది? ఇలా నడుమంటే నడు. ఏం చేస్తుంది? శోధనలో పడేయదు, వేదంలో పడేదు, కానీ నీకు మేలు జరుగుతుంది. ఎప్పుడు ఎలాగా? అది గ్రహించటమే నీ వంతు. కాబట్టి అలా కీడొచ్చింది కదా, నెలలేను ప్రయాణం ఆపేస్తే చేయవలసిన ప్రయాణం సాగకుండా ఆగిపోతుంది. కాబట్టి ప్రయాణము కీడైనా సరే జయించేవాడు ఆయన నీకు ప్రకటించాడంటే ఖచ్చితంగా కీడు చోటిన మేలు దాగబడింది. అందుకని చాలా మంది అబ్బాయి ఈరోజు వాక్యం బాగాలేదని ప్రయాణాలు కూడా ఆగిన వారు ఎంతమంది ఉన్నారు? లేరా? కానీ వాక్యము నీకు వచ్చిందంటే నీవు దారిలో ఎదుర్కోవలసిన, జయించవలసిన చాలా ఉన్నాయి. అది మాత్రం మర్చిపోవద్దు అనేది యేసుక్రీస్తు యొక్క భావం. అదే యోహాను సువార్త 28వ అధ్యాయంలో, మరి క్షమించండి, ఆ యోహాను సువార్తలోనే 19వ అధ్యాయం మొదటి వచనం చదివినప్పుడు ఇక్కడ కనబడుతున్న మాటను మనం చదివితే 19 మొదటి చదవమ్మా. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు తీసుకొచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరిచేతులతో కొట్టిరి. ప్రియులారా, ఇక్కడ ఎంత హేళన చేస్తారంటే, ఇక పిలాతు మరి 39 దెబ్బలు కొట్టమన్నాడు, ఒకటి తొక్క 40 దెబ్బలు మాత్రమే కొట్టమన్నాడు. కానీ వీళ్ళు ఏకష్ట చేశారు. ఏంటంటే ముళ్ళ కిరీటం. సాతానుగాడు ప్రేరేపించాడు, కానీ ఆ ముళ్ళ కిరీటమే రాజకిరీటంగా మార్చేశాడు ఆయన. ఎస్, ఎక్కడైతే ముళ్ళ కిరీటం పెట్టి గాయపరిచాడు అదే స్థలంలో ఆయన మహిమగల కిరీటము ధరించాడు ఆయన. గమనించండి ఒకసారి. నీ తలకు మించిన ఒత్తిడి నీకు కలిగిందా? సాతానుగాడు కల్పించాడా? అయితే దేవుని సన్నిధిలో ఆయనకు వచ్చిన శ్రమ నీకు రాకపోవచ్చు, కానీ నీ శ్రమను కూడా ఆయన పాలు భాగస్తుడిగా ఉంటానంటున్నాడు. అటువంటి ఆలోచన నీవు కలిగి ఉంటే రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా నీ కొందనాలు, సర్వ సృష్టికర్త నీ స్తుతులు. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యమును బట్టి, నీ మాటలను బట్టి మనం బలపరిచావు, దీవించావు, ఆదరించావు, ఆయుతపరిచిన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యమును బట్టి మేము ఎంతగానో నీ మాటలను బట్టి విన్నాం, నీ మాటలను బట్టి ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన యావత్తు కూడా నీ సన్నిధిని, నీ వాక్యము ద్వారా మమ్మల్ని కట్టి బలపరిచి నడిపించమని అడుగుచున్నాను. సాయంకాల సమయంలో నీ వాక్యం చేత మమ్మల్ని దీవించి బలపరిచి నడిపించమని. దైవ అందరైతే ప్రభా తీర్పు కాలంలో ఉండాలి అనుకుంటున్నారు వారందరికీ తీర్పు కాలంలో నాయన సాతానుగడి తీర్పుల కంటే నీ తీర్పు కాలంలో ఉండి నీ పరలోక రాజ్యం చేరటకు నీ ఆత్మ నడిపింపు దయచేయండి. ప్రతివాడు నీ మాట విన్నవాడు, ఈ మాటను కనుగొన్నవాడు పరలోక రాజ్యం చేరినట్టుగా నీవు లేఖనము చెప్తుంది. అటువంటి లేఖనములో ప్రతివారు జీవించినట్లు, ప్రార్థించినట్లుగా సహాయం దయచేయండి. నీ వాక్యంతో కట్టమని, నీ వాక్యముతో దీవించమని. నాయన తీర్పు కాలంలోకి నీవున్నావు, మమ్మల్ని పెట్టవలసిన తీర్పులో నీవు నిలుచున్నావు. నీవు నిలిచిన జీవితానికి మాకు వెలుగునిచ్చావు, గొప్ప స్థాయినిచ్చావు. కనుక నీ ఆత్మ నడిపింపు సన్నిధి కాపుదలను దయ చూపించమని, మా ప్రభును రక్షకుడైన దేవుని వాక్యము ద్వారా అనుగ్రహించి మహిమ పొందమని త్వరగా రానని యేసుక్రీస్తు యొక్క నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము, త్రియేక దేవుని ఆదరణ సదా మనకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.